ఏం చేశాడని మేము చెప్పాలి. ఎవరేం చేస్తున్నారు మాకు పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయనప్పుడు ఏం చెప్పాలి? ఇల్లు లేదు, వాకిలు లేదు, రోడ్డు మీద బతుకుతున్నా. పిల్లలిద్దరు ఇల్లు కలిపోయి కార్డు కూడా లేక, ఆధార్ కార్డు కూడా లేక పాడుపడి మేము బతుకుతున్నా. అట్టంటప్పుడు నేనేం చెప్పాలి మీకు? ఇద్దరు కొడుకులు ఇల్లు కలిపోయి చచ్చిపోయారు కరెంటు పడి. ఇల్లు లేదు, వాకిలు లేదు, అనాథాశ్రలో కూడా చేర్పిట్లేడు. దిక్కు లేకుండా రోడ్ల మీద పడి ఉంటున్నా. ఒక ఇల్లు లేదు, వాకిలు లేదు. అమ్మా ఏం చెప్పను నేను పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వమని. సంవత్సరం నుంచి పశువుల హాస్పిటల్ దగ్గర తిరిగినా కానీ ఒక కార్డు ఇవ్వాల. పిల్లలు చచ్చిపోయారు ఇద్దరు, ఇల్లు కాలిపోయి సర్వస్వం కాలిపోయి ఏమి దిక్కు లేకుండా రోడ్ల మీద పడి ఉంటున్నా. మరి అట్టంటప్పుడు ఏం చెప్పాలి నాన్న? నేను ఇంకా ఏం చెప్పుడు ఎందుకు మాకేం చేస్తున్నారు? ఏ న్యాయం చేయిందో ఏం చెప్పు. తల ముద్ద తల గుద్ద అడుక్కొని ఇటు తింటున్నా. గుండె ఆపరేషన్ చేయించుకున్నా. పెట్టేవాళ్ళక కొట్ల తిరిగి అడుక్కొని తింటున్నా. అట్టేటప్పుడు నేను ఏం చేయను? నాకు 50-70 సంవత్సరాలు వచ్చింది. వయసు లేదు, కష్టపడే ఓపిక లేదు. ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి కదమ్మా. మరి ఆశ్రమంలో కూడా ఎవరు చేర్పించేవాళ్ళు లేరు. చేర్పిస్తేనే వేరే వాళ్ళు తీసుకుంటామన్నారు. అన్ని ఆశ్రమాలకి తిరిగి వచ్చా. ఎవరన్నా ఉండి చేర్పిస్తేనే మేము చేర్చుకుంటాం, లేకపోతే చేర్చుకోమన్నారు. అట్టంటప్పుడు ఏం చేయను? నా ముసలోడికి ఏమో చొక్కాలు చేయించా, ఒరి బిరిచి ఆపరేషన్ చేయించా. 24 గంటల కడుపులో నొప్పి వస్తే ఆపరేషన్ అక్కడ విజయకాశి దగ్గర నేపాల్ వాళ్ళు ఉంటారే, అక్కడ ఉంటున్నా. రెంట్ కాదమ్మా, రోడ్డు మీద ఉంటున్నానమ్మా. ఇద్దరు రోడ్డు మీద ఉంటున్నాను. అది మరి అడగలేదమ్మా. మరి ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, మరి వెళ్ళి అడగలేదు? మరి ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కలవలేదా? ఎమ్మెల్యేలు కూడా కలిసా. మొన్న గెలిచిన ఆయన కూడా కలిసా. మెట్టు కూడా ఎక్కనీలా. అక్కడ వాళ్ళు ఆయన పక్కన ఉండేవాళ్ళు మెట్టు ఎక్కనీలా. ఉండేది ఎక్కడమ్మా ఇప్పుడు కరెక్ట్ గా? విజయకాశి వంతుని కాడ మేపాల వాళ్ళు ఉన్నారు. ఆ రోడ్డు మీదే ఉంటున్నా. ఆ రోడ్డు మీద నీ పేరేం పేరు? నా పేరు భవానీ. దుర్గా భవానీ. మా ఆయన పేరు ప్రభాకర్. మా ఇంటి పేరు సవరవాళ్ళు. నానా అన్నీ చెప్పా. మీ దయ ఉంటే ఏమైనా చేయించండి, లేకపోతే లేదు. అది నాలో కర్మ లేకుండా నా బిడ్డలన్నీ చెప్పా. ఇక ఏమన్నా చేయండి, తీసుకెళ్ళి బొక్కలు వేసినా అక్కడ పడి ఉండి తింటా. అది పోలీస్ స్టేషన్లో పెట్టినా వద్దాళ్ళు అలా పెడుతున్నా. తిరగలేకపోతున్నావు అమ్మా. మా కళ్ళు ఎప్పుడు దగ్గలు అరిసిపోయి వంటలు అట్టాగే బాబు చేసుకుంటాం. మరి అన్నమయ్య మీరే వండుకుంటాం బయట వాటర్లో తెచ్చుకుంటాం. బయట వాటర్లో తెచ్చుకుంటాం. ఆళ్ళని పెడితే తింటాం. ఆ టీ నీళ్ళు కానీ ఆట కానీ ఇటు కానీ వాడుకోవటం. వచ్చిన పావలా ఇద్దరు ఆయన ఏం చేస్తారు? ఆయన చేయడు అసలు ఏమి చేయలేడు, పని చేయలేడు. ఆయన కూడా మొద్దు పని చేసేవాడు, పని చేయట్లా, ఇంట్లోనే ఉన్నాడు. అందరూ ఆశీర్వదించారు. ఇన్ని రోజుల నుంచి ఒక స్థలం మరి గవర్నమెంట్ ల్యాండ్స్ కన్నా పెట్టుకోలేదు? మాకెవరు ఇవ్వాల. పెట్టుకోలేదు అసలు మీరు? మాకెవరు ఇలా ఏం పెట్టుకోము. ఆరోగ్యశ్రీ కార్డే లేనిది ఏం పెట్టుకోము. ఆధార్ కార్డు ఉందిగా? ఆధార్ కార్డు లేదు, ఓటు కార్డు లేదు, అన్ని కాలిపోయినాయి నా పిల్లలతో పాటుగా. మళ్ళీ కాలిపోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవటానికి ఎవరికి చెప్పారు? ఎవరు ఇచ్చారు? ఎవరు చెప్పడం? అన్నీ చేశా. అన్నీ చేసి నేను ఏరిపోయి ఉన్నా. అది నానా ఇక నేను వెళ్ళిపోను. ఏం అడుగుతున్నావు గవర్నమెంట్ నుంచి? నీకు ఎటువంటి హెల్ప్ కావాలనుకుంటున్నావు? నాకు కొద్దిగా ఇల్లు ఇచ్చి నన్ను ఆ గూట్లో పడి ఉంటే చాలు. అడుకొచ్చుకొనైనా బతుకుతా. అద్దెలు కట్టలేక రోడ్ల మీద ఉంటున్నా. అది నాకు అదే హెల్ప్. ఏమ్మా ఇక అంతకన్నా ఇంకేం హెల్ప్? అడుకొచ్చుకొనైనా మీ బోటోళ్ళని ఆ గూట్లో పడి ఉంటాక గూడన్నా ఉంటే ఇల్లు గవర్నమెంట్ ఒక ఇల్లు ఇస్తే సరిపోతుంది.